హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగుంటాను. ఈరోజు వచ్చేసి మకం మీద ఎంటుకలు చేయించుకుంటాను ఫ్రెండ్స్. అది శమ అంటారు. శమ చూడు స్మూత్గా చేయాలి. ఆ పాపకు చేత సక్రమంగా రాలేదండి. ఆ పాపకు ఎక్కువ హెయిర్ స్టైలు చేస్తుంది. శిశువారంట, వైవి అంట, రింగులు తిప్పేదంట, కలతాలు పెడతాది ఫ్రెండ్స్. నేనే మకానికి ఎక్కువ చేసేది. నేను ఇంకో పాప ఉన్నాము. నాకు మకం మీద ఎంటుకలు ఎక్కువగా ఉంటే హెయిర్ ఆ పాప తీద్దురా అంటే తీస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడు ఆ పాపం చేతగల సక్రంగా తీసేదానికి ఎక్కువ ఆ పాప హెయిర్ స్టైల్కి పోతుంది ఫ్రెండ్స్. నేను ఒక అమ్మాయి మకం మీద ఎంటుకలు పెరికేది, అవ్వ ఐబ్రో చేసేది ఫ్రెండ్స్. చూడు మకానికి స్మూత్గా తీయాలన్నమాట. మకం మీద అంతా శమ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్, ఐస్ గడ్డలు ఉంటాయి కదా, తెలుసు అంటారు కోయిట్లో. ఐస్ గడ్డలు కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఇప్పుడు మకం శమాతో చేసినప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఐస్ గడ్డలు పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదా అలోవేరా అంటే అలోవేరా మీద ఒక రవ్వ పంచదార వేసి పూసుకున్నామనుకో స్మూత్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మాదిరి తీయాలి పోయేటోళ్ళకి. నేను 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మకం మీద ఎంటుకలు తీసుకుంటా ఫ్రెండ్స్. ఐబ్రోస్ అయితేనా నేను 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది ఐబ్రోస్ తీసుకొని. ఎందుకంటే కాకినాడ ఒక ఐబ్రోస్ తీసింది. అప్పుడు తీసిన తర్వాత నాకు ఎంటుకలే రాలేదు ఫ్రెండ్స్. మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉండారు? టీ తాగారా లేదా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినానండి. మీరు సబ్స్క్రైబర్ చేసి లైక్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. నేను సలూన్ వర్కే కాబట్టి ఏవి పెట్టలేను ఫ్రెండ్స్. ఇంకెక్కడన్నా షాపింగ్కు పాడు జుమ్మియాలకు మార్కెట్లకు పాడిపోతే వీడియోలు తీసి పెడతా ఫ్రెండ్స్. లేకపోతే సలూన్ వర్కే కాబట్టి సలూన్ వర్కే పెడతా ఫ్రెండ్స్. ఓకేనా? చూడ పాప చేత్తో, కొంతమంది చేత్తో తీస్తారు ఫ్రెండ్స్, కొంతమంది చెక్క కడుతుంది. చెక్క కదా, కొంతమంది చెక్కతో తీస్తారు. ఇక్కడ కోయేట్లో ఎంటుకలు తీసుకొని మకం అంతా ఎంటుకలు అన్నీ ఉంటాయని మీ పిల్లలము ఒకరికొకరు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ మాదిరి తీయాలన్నమాట అరబీ వాళ్ళకి. ఆ పాప చర్మం లాగి పట్టుకోవాలి, పైన తలకాయ పట్టుకుంటుంది ఆ పాప. చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు 5 మంది ఉన్నారు నాతో పాటు పనిచేసేవాళ్ళు, నేపాలీ వాళ్ళు. చాలా మంచోళ్ళు అండి, ఒక తల్లి బిడ్డలాగా ఉంటారు. చాలా మంచోళ్ళు. నేను ఎన్నో సాలూన్లు చూశాను ఫ్రెండ్స్. ఈ మాదిరి సాలూన్ ఎక్కడ చిక్కలేదు. దేవుని దయ వల్ల సాలూన్లో బాగా కస్టమర్స్ వస్తారు ఫ్రెండ్స్. జీతాలు మట్టుకు 1 తేదీకే ఇచ్చేస్తుంది మా మేడము. మా మేడం చాలా మంచిదండి. శివయ్య కుందన అమ్మాయి ఆ మామ చల్లగా ఉండాలి కానీ మాకు 1 తేదీకి జీతాలు ఇచ్చేస్తుంది. మాకు పనులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ అనేది ఏముంటూ ఉండవు. ఎక్కువ ఎప్పుడు వచ్చినా కానీ పొద్దున్నే టిఫిన్ తినేది కూడా టైం ఉండదు. ఒక రోజు అయితే ఒకేసారి 3 గంటలకు 4 గంటలకు అన్నం తింటామండి. ఒక్క రోజు పర్వాలేదు. చూడు ఈరోజు అయితే పొద్దున్నే కొంచెం ఖాళీగా ఉన్నారు. మళ్ళీ 3 గంటల కానించి 2 గంటల కానించి స్టార్ట్ అయినారు ఫ్రెండ్స్. 8-8:30 వరకు మనుషులు ఉండారండి సాలూన్లో. ఎక్కువ కలతాలకు వస్తారు ఫ్రెండ్స్. ఒక కలతా అయితే 4 దినాలు. ఏ కలతా ఎత్తుకున్నా కానీ శిశువారు ఎత్తుకున్నా 4 దినాలు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సదరండి బిల బాగా పని చేస్తుందండి తలకు. ఈ మాదిరి స్మూత్గా తీయాలి ఫ్రెండ్స్. స్మూత్గా తీసేసిన తర్వాత అసాసే క్రీమ్ ఉంటుంది, అదన్నా పూయచ్చు. లేదా రోజ్ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్, రోజ్ వాటర్న పూసుకోవచ్చు, తుడుచుకోవచ్చు మకానికి. చూడు ఆ పాప ఆరిపోయిన తర్వాత లాగుతుంది, నస్తుంది నాకు మకం అయితే. ఆ పిల్ల తీసేదానికి చేతగాల. నాకు మైక్ ఏమి లేదండి, ఇట్లే డైరెక్ట్గానే వాయిస్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడు ఆ పాప ఎట్లా చేస్తుంది ఆ పాప.